ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొంతమంది అవినీతి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాచాల మాట్లాడారు. జాయింట్ కమిషనర్ కేబి శాస్త్రి, ఆఫీస్ సూపరింటెండెంట్ సయ్యద్ ఒమర్ అలీలు ఆబ్కారీ శాఖ ప్రతిష్టను అబాసుపాలు చేస్తున్నారని ఆరోపించారు. వీరు అవినీతి అక్రమాలకు పాల్పడడమే కాకుండా ఉద్యోగుల సీనియారిటీ, ప్రమోషన్ల విషయాల్లో అవకతవకలకు పాల్పడ్డారని తెలిపారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 3 ఏళ్లు పెంచి 61 ఏళ్లు చేశారని, శాస్త్రి 2 ఏళ్లు 63 ఏళ్లకు సర్వీస్ పొడిగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. శాస్త్రి దగ్గరకు వచ్చే ప్రతి ఫైలుకు 60,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. ఇలాంటి అవినీతి అధికారుల వల్ల ఎక్సైజ్ శాఖ మంత్రికి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతం మొన్న ఫిర్యాదు చేసినాం, మరి ఇంతవరకు అతని పైన చర్యలు లేవు. మరి ఎంతో అవినీతి చేసి ఆయన అక్రమంగా ఆఫీసునికి ఎందుకు వెనకాడుతూ చేస్తుందో అర్థం కావట్లేదు. మరి దాంతోపాటు హైదరాబాద్ ఇప్పుడు జాయింట్ కమిషనర్ అయినారు. జాయింట్ కమిషనర్ అనే వ్యక్తికి కూడా ఇప్పుడు మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మీరే వెళ్ళాలనా అంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి హైదరాబాద్ ఆస్తులు కూడా పెట్టుకోకుండా అమెరికా ఆస్తులు కూడా పెట్టుకుంటాడు ఆయన శాస్త్రి గారు. హైదరాబాద్ లంచాలు తీసుకొని ఒక ఫైల్కు లో పనిచేస్తున్నాడు. హైదరాబాద్ జిల్లాలో పనిచేసే వాళ్ళు స్టేట్లో హెచ్ఓడిలో పనిచేయడానికి ఎలిజిబుల్ అంటే చేయకూడదు అని చెప్పి ఒక బ్యాన్ ఉంది. రిటైర్ అయ్యాడు అంటే ఈయన కంటే ముందు 5 మంది ఉన్నా కూడా ఈయనని హెచ్ఓడిలకు ఎందుకు వస్తాడు అంటే లోపల అందరికి ఒక నీతి, ఈయనకు ఒక నీతే. అదేవిధంగా ఈ ఆంధ్ర వాళ్ళకేమో దగ్గర పోస్టింగ్లు శాస్త్రి ఇప్పిస్తాడు. మళ్ళీ ఆయన కూడా వాళ్ళ నేటివ్ అక్కడనే అనుకుంటా, శాస్త్రి గారిది ఇక్కడ సెటిల్ అనుకుంటా. ఎక్సైజ్ శాఖను భ్రష్టు పట్టించి నిన్న కొద్దిమంది సంఘాలు ఎక్సైజ్ మంత్రిని తప్పించాలని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఈ యొక్క అధికారులు చేసిన తప్పిదంతోనా, అధికారులు భ్రష్టు పట్టించడంతోనా, అది మంత్రిని తప్పించాలనే వరకు వచ్చింది డిమాండ్ పబ్లిక్ లో బాధ్యత తీసుకోవాలని. తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్సైజ్ శాఖ అంటేనే ఈరోజు అవినీతిమయంగా తయారైంది కొందరు చేసిన అధికారుల వల్ల. ఆ శాఖకే చెడ్డ పేరు వస్తూ ఉంది. ఉదాహరణకు మనం చెప్పినాం, ఉమర్ అనే ఆఫీస్ సూపరింటెండెంట్, కమిషనర్ ఆఫీసులో పనిచేసే ఆఫీస్ సూపరింటెండెంట్ ఎన్నో అక్రమాలు చేస్తున్నాడు. ఈరోజు ఎంతోమందిని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ప్రమోషన్ల విషయంలో రివర్షన్లు అనుకుంటూ చాలామందిని సఫర్ చేస్తున్నంటే కూడా మళ్ళీ కమిషనర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంతవరకు ఆయన మీద చర్యలు తీసుకొని కూడా వెనుకడుగు చేసే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి దాంతోపాటు హైదరాబాద్లో ఒక ఆయన ఉంటాడు శాస్త్రి అని, ఇప్పుడు ఆయన జాయింట్ కమిషనర్ అనుకుంటే కమిషనరేట్లో హైదరాబాదు డీసీ ఇన్ఛార్జ్ కూడా ఆయన్నే. మళ్ళీ హైదరాబాద్ డీసీగా ఉన్నప్పుడే ఉమర్ అక్కడనే ఆఫీస్లో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా హైదరాబాద్ డీసీ ఆఫీస్లోనే ఉమర్ కూడా డ్యూటీ. మళ్ళీ డీసీ ఎవరు అప్పుడు శాస్త్రి గారు, ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎవరు శాస్త్రి గారు. అంటే ఈ యొక్క తప్పులు జరగడానికి రాష్ట్రంలో అనేక అవకతవకలకు కారణము, అవినీతికి కారణం కూడా ఈరోజు శాస్త్రి ఉమర్ గారే, ఈ యొక్క ద్వయమే అని చెప్పి ప్రధానంగా ఎక్కడికైనా చెప్తాడు. శాస్త్రి ఉమర్ ద్వయమే ఈరోజు అనేక అక్రమాలకు కూడా వాళ్ళు తావిచ్చిండ్రు. వాళ్ళకి కావాల్సింది ఒకటే డబ్బు. ఈ శాస్త్రి గారు చూసుకుంటేనేమో ఒక ఫైల్కు 60,000 నుంచి 1,00,000 రూపాయలు వసూలు చేసుకుంటూ హైదరాబాద్నేమో ఆమె తీసుకుంటాడు లంచాలు. అమెరికాలో ఆయన ఆశలు కూడా పెట్టుకుంటాడు. మళ్ళీ ఇక్కడైతే డౌట్ వస్తుందని చెప్పి ఆయన వయసు 61కి దగ్గర నుండి రిటైర్మెంట్ అవుతున్నాడు. మళ్ళీ 63కు పెంచాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాడంట. అంటే ఎవరికి ప్రమోషన్ రావద్దా, నీవెంత లాభమని అడుగున్నావా అంటే నీకే రావాలన్నా. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా, పుకటిగా డబ్బులు వస్తున్నాయి, కోట్ల రూపాయలు. అవి తిండికి ఇస్తే మనసు ఒప్పక మళ్ళీ పొడిగించుకొని కేసీఆర్ 61 ఏళ్ళకి పెట్టి పెద్ద తప్పు చేసింది 58కి. మళ్ళీ ఈయన సొంతంగా 63 ఏళ్ళకి పెంచాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఉమర్ కూడా అక్రమంగా ఈరోజు ఆఫీస్ సూపరింటెండెంట్కి వచ్చిండు. ఈ గవర్నమెంట్ 2024లో ఒక సీనియారిటీ లిస్ట్ రిలీజ్ చేసింది కమిషనర్ గారు. దాని ఎన్నో ప్లేస్ అండి నాది 10వ ప్లేస్ ఉమర్ గారిది. 10 అంటే 4 రిటైర్ అయ్యారు, ఈయన 6వ నెంబరు. ఈయన ఆఫీస్ సూపరింటెండెంట్కి ఎట్లా వస్తాడు? ఆల్రెడీ హైదరాబాద్ అంటే జిల్లా క్యాడర్లో పనిచేసినటువంటి వాళ్ళు హెచ్ఓడికి రావడానికి వీలు లేదని చెప్పి బ్యాన్ ఉంది. ఎందుకంటే ఇటువంటి చీడపురుగుల వల్ల ఈరోజు వ్యవస్థనే ఈరోజు నాశనం అవుతా ఉంది.
ఈరోజు ఇటువంటి వ్యవస్థ అధికారులు చేయడం వలన నిన్న చూసినాం కొన్ని సంఘాలు, బీసీ సంఘాలు కావచ్చు, వేరే గౌడ సంఘాలు ఎక్సైజ్ మంత్రిని తప్పించాలని చెప్పి నిన్న డిమాండ్ చేసినాయి. ఎందుకొరకు? ఈ యొక్క అధికారులు చేసిన తప్పులకు లాస్ట్కు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తూ ఉంది. అంటే అందుకే ఈ యొక్క ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నటువంటి చీడ పురుగులను ఒమర్ కానీ, శాస్త్రి కానీ, ఈ యొక్క విజయభాస్ రెడ్డి ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అన్ని జిల్లాలో. వీరందరి మీద దృష్టి పెట్టి వీళ్ళందరినీ ఏరేయాలని చెప్పి మేము డిమాండ్ చేసి ఇంకోటి చెప్తున్నాం, మా దగ్గర అంతా చిట్టా ఉంది. ఒక్కొక్క ఆఫీసర్ది విడుదల వారిగా కూడా మేము ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయించే వరకు ఈరోజు బీసీ పొలిటికల్ చేసి పోరాటం చేస్తుంది. వాటి పని